1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామి వీరి అనుగ్రహం పొందాలి అంటే అసలు ఏం చేయాలి? హనుమాన్ చాలీసా ఇన్ని రోజులు నీ చదవాలి అని అంటూ ఉంటారు. నిజంగా అటు ఆ హనుమాన్ చాలీసా చదువుతూ వీరి అనుగ్రహం పొందాలి, ఇంట్లో అన్ని శుభాలే జరగాలి, ఏమన్నా ఏమంటారు భయంకరమైన పీడకలలు వచ్చే ఇల్లు కానీ, వచ్చే మనుషులు కానీ, నరదిష్టి కానీ వాటి నుంచి పోవాలి, విముక్తి కావాలి అంటే ఏం చేయాలి? అంటే అమ్మా, ఆంజనేయ స్వామి వారు అత్యంత శక్తివంతమైనటువంటి దేవతల్లో ఆంజనేయ స్వామి వారు. చాలా మందికి తెలియని విషయం ఏంటయ్యా అంటే, ఆంజనేయ స్వామి వారిని ఒక్కరిని పూజిస్తే సకల దేవతల్ని పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. ఎందుకు అంటే, విశ్వరూపాన్ని ప్రదర్శించగలిగినటువంటి దేవుళ్లలో ఆంజనేయ స్వామి వారు. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు నేనేంటి, నా స్వరూపం ఏంటి, నా నుంచే అందరూ పుట్టారు, అందరూ నాలోకే వెళ్ళిపోతున్నారని భగవద్గీతని చెప్పారు కురుక్షేత్ర యుద్ధంలో. అప్పుడు స్వామివారి యొక్క తత్వాన్ని, అంటే విష్ణుమూర్తి యొక్క తత్వాన్ని శ్రీకృష్ణుడు చూపించాడు, విశ్వరూప సందర్శనం చేసి చూపించాడు, ఎవరికి అర్జునుడికి చూపించాడు. అలాగే పరమశివుడు, ఈశ్వరుడు లింగ రూపంలో అంతా ఉన్నది నేనే, ఈ సృష్టిలో అంతా ఉన్నది జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వర, ఈ సృష్టిలో ఉన్నదంతా నేనే అని చెప్పి ఈశ్వరుడు తన యొక్క రూపాన్ని, ఈశ్వరుడికి పంచముఖ శివుడు అని పేరు, ఈశ్వరుడికి పంచముఖాలు. అలాగే ఈశ్వరాంశతో జన్మించినటువంటి రుద్రవీర్య సముద్భవాయ నమః అని ఆంజనేయ స్వామి వారికి పేరు. ఈశ్వరుడి యొక్క శక్తి నుంచి, వీర్యశక్తి నుంచి పుట్టినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి వారికి కూడా పంచముఖాలు. ఈ పంచముఖాల యొక్క శక్తి ఏంటి అంటే, వందే వా నరనారసింహ ఖగరాట్, స్వామివారిలో నరసింహస్వామి శక్తి ఉంటుంది, గరుక్మంతుడి యొక్క శక్తి ఉంటుంది, అలాగే అశ్వనీ దేవతల యొక్క శక్తి ఉంటుంది, హనుమంతుడి శక్తి ఉంటుంది, అలాగే వరాహస్వామి వారి శక్తి ఉంటుంది. ఈ 5 యొక్క రూపము కూడా కలిపినటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి రూపం ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి వారు తన యొక్క శక్తిని ఎప్పుడు చూపించారు? సముద్రాన్ని దాటి సుందరాకాండలో మొత్తం లంకానగరం అంతా కూడా సీతమ్మ వారి గురించి వెతికేసుకుని, ఆఖరికి రావణాసురుడు సీతాదేవితో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి సీతాదేవి ఆత్మార్పణం చేసుకుందాం అనుకుంటుంది. ఆపి సీతమ్మ వారి దగ్గరికి వెళ్తాడు ఈయన ఆంజనేయ స్వామి. వెళ్ళమ్మా, నన్ను రాముల వారు పంపించి ఇదిగో ఉంగరం, ఇదిగో తీసుకో, గుర్తు అని చెప్పిస్తాడు. అయిన తర్వాత సరైన ఆయన, నేను నమ్మాను, రాముల వారిని వచ్చి ఈ రావణాసురుడిని సంహారం చేసి నన్ను తీసుకెళ్ళమని చెప్తుంది. ఎందుకు అక్కర్లేదు, నా భుజం మీద ఎక్కువ, నేను తీసుకెళ్ళిపోతానంటాడు. అంటే నువ్వు ఇంత చిన్నపిల్లాడిలాగా ఉన్నావు, ఏమిటి నువ్వు నన్ను భుజం మీద ఎక్కించుకుంటానంటే ఎలా తీసుకెళ్తావు అంటే, అమ్మా నన్ను తక్కువ అంచనా వేయకు అని చెప్పి మొట్టమొదటిసారి సీతమ్మ వారికి విశ్వరూప సందర్శనం చూపించాడు ఆంజనేయ స్వామి. సీతమ్మ వారికే విశ్వరూప సందర్శనం, ఎందుకంటే ఆయన ఈశ్వరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు, ఆయనలోనే అన్నీ ఉన్నాయి, పరమేశ్వరుడులోనే అన్నీ ఉన్నాయి. విష్ణుమూర్తి కూడా ఉన్నది శివుడిలోనే. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయము శివ, శివుడిలోనే విష్ణువు, ఇతరత్ర దేవతలు, లోకాలు అన్నీ ఈశ్వరుల్లోనే ఉన్నాయి. అటువంటి ఈశ్వరుడు స్వరూపమైనటువంటి ఆంజనేయ స్వామి కదా, ఆయన విశ్వరూపాన్ని చూపించాక చూసి సీతాదేవి నమస్కారం చేసిందట ఆంజనేయ స్వామి. నాయన, ఈ శక్తిని నేను చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, తగ్గించని చెప్పిందట. అయినా సరే అప్పుడు సీతాదేవి, అంటే అప్పట్లో సీతాదేవి పాతివ్రత్య ధర్మానికి మచ్చుతునక ఆవిడ తార్కాణం అన్నమాట. ఆవిడ ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నీ భుజం మీద ఎక్కువ కూర్చున్నాను అనుకో, పరపురుషుడు, వాస్తవంగా పురుషుడు కాదు, వానరం, కోతి. అయినా సరే నువ్వు పురుషస్వరూపంతో ఉన్నావు కాబట్టి నేను ముట్టుకోకూడదు. అయినా నా భర్త ఉన్నాడుగా, నా భర్త యొక్క శక్తి వీడికి తెలియాలి, వీడు నన్ను తీసుకొచ్చాడు, నువ్వు నన్ను తీసుకెళ్ళిపోయావు అనుకో, నా భర్త చేతకాని వాడు అనుకుంటాడు. వాడికి చేత కాదు కాబట్టి, రాముల వారికి చేత కాదు కాబట్టి దూతను పంపించి ఇలాగ దొంగతనంగా తీసుకెళ్ళిపోయాడు కాబట్టి రాముల వారు చేతకాని వాడు అనుకుంటారు. అలా కాకుండా రాముడిని వచ్చి యుద్ధం చేసి రావణాసురు సంహారం చేసి నన్ను తీసుకెళ్ళమని చెప్పు, అప్పుడే వస్తాను, నేను రానని చెప్తుంది సీత. అలా మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామి వారు తన యొక్క విశ్వరూపాన్ని సీతాదేవికి ఇచ్చారు. తర్వాత రెండోసారి భీముడు సౌగంధికా పుష్పాన్ని వెతుక్కుంటూ వెళుతూ ఉంటే గంధమాదన పర్వతం మీద ఆంజనేయ స్వామి వారు భీముడికి రెండోసారి ఆ యొక్క విశ్వరూప సందర్శనం చూపించారు. ఆయన ఏం చేశాడంటే, భీముడిని పరీక్షిద్దాం అనుకుని
ఒక వృద్ధ వానర రూపంలో, ముసలి కోతి రూపంలో పడుకుని ఉన్నట్ట. భీముడు వెళ్ళిపోతున్నాడు, గట్టిగా అరుచుకుంటూ కేకలేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఏంటయ్యా అంటే ఆ గాలి, ఆ వాతావరణం, చల్లతనం ఇదంతా చూసేసరికి బాగా బాగా ఆహ్లాదం అనిపించి ఇప్పుడు పిల్లలు ఉంటారు, కుర్రాళ్ళు, వాళ్ళకి కాస్త ఆనందం ఏళ్ళలో కేకలేస్తారు కదా. అలాగే భీముడు కూడా బాగా ఆహారవాలు చేసుకుంటూ వెళుతూ ఉన్నట్టు. ఆ అడవి అంతా కూడా, అరణ్యం అంతా కూడా, ప్రశాంతంగా ఉన్నదంతా కూడా బీభత్సం అయిపోయింది. వచ్చేవాడు భీముడు అని తెలుసుకుని ఆంజనేయ స్వామి వారు పరీక్షిద్దాం వీడని చెప్పి ఆయన యొక్క ముసలి కోతి రూపంలో పడుకున్నాడు. దారికి అడ్డంగా తోకను పెట్టి, తోక పెద్దగా చేసి పడుకున్నాడు. ఆయన భీముడు వెళుతూ వెళుతూ తోక ఎప్పుడూ కూడా మనం కాళ్ళు దాటకూడదు అంటారు పెద్దవాళ్ళు. అలాగే తోక దాటకూడదు. ఆంజనేయ స్వామి అదే ఎవరికైనా సరే ఏదైనా జంతువు పడుకుందనుకో, ఓ తోక ఉందనుకోండి, తోక దాటకూడదు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ కూడా భగవంతుడు ఉంటాడు. ప్రతి మనిషిలోనూ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చదేద జ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడనేటటువంటిది పురాణ వాక్యం, వేదవాక్యం. కాళ్ళు దాటావో లేదా ఒక జంతువు అయింది, ఆ జంతువు తోక దాటావు, నువ్వు భగవంతుడి మీద నుంచి దాటినటువంటి పాపం నీకు కలుగు. అందువల్ల కాళ్ళు దాటకూడదు. పెద్దవాళ్ళు పూర్వం కాళ్ళు దాటావు మళ్ళీ దాటు అంటారు. అలా ఈ ఆంజనేయ స్వామి తోక దాటకూడదు కదా అని చెప్పి లే పక్కకు జరిగి అంటాడు భీముడు. అంటే నేను లేవను, ఎవరు నువ్వు అంటాడు. ఎవరు నువ్వు అంటే నేను భీముడిని, నువ్వు లేవనంటావేంటి, నేను వెళ్ళాలి, నా దారికి అడ్డంగా నీ తోక ఉంది, దాటకూడదని నుంచున్నానంటే నాకు ఓపిక లేదు, తోక జరుపుకునే ఓపిక లేదు, తోక జరపమంటాడు. అది ఎంతసేపు చిటికిన వేలుతో జరిపేస్తానని ఎంత ప్రయత్నం చేసినా సరే భీముడికి 1000 ఏనుగుల బలం ఉంటుంది. ఆ 1000 ఏనుగుల బలం ఉన్న భీముడు కూడా తోకను కూడా ఎత్తలేకపోతాడు. కనీసం ఎత్తలేకపోయేసరికి కొంతసేపటి తర్వాత భీముడికి ఆయాసం వచ్చి అలుపు వచ్చిన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది, ఈ వానరం నేను ఇంతటి వాయుపుత్రుణ్ణే, ఇన్ని 1000 ఏనుగుల బలం ఉన్నవాడిని, ఈ ముసలి కోతి చిన్న కోతి పిల్లది, ఈ కోతి పిల్ల తోక కూడా జరపలేకపోతున్నానంటే ఈయన త్రేతాయుగంలో వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి అని గ్రహించి అప్పుడు పాదాల మీద పడి నమస్కారం చేసిన తర్వాత, నాన్న ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఎప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెడితే అది నిన్ను ఇబ్బంది పెడుతుంది. అలాగే ఇదేమిటి సంసారం కూడా అంతే. ప్రశాంతంగా ఉన్నటువంటి సంసారం ఉందనుకోండి, సంసారంలో కావాలని లేనిపోని స్వయంకృతాపరాధాలు చేసి ఎవడైనా ఆ సంసారాన్ని, ప్రశాంతంగా ఉన్న సంసారాన్ని నాశనం చేయాలనుకున్నాడు అనుకోండి, వాడు గడప కూడా దాటలేడు. అంటే జీవితంలో వాడికి ఎదుగు బదుగు ఉండదు. ఇక్కడ తోక దాటలేకపోయాడు కదా, అలాగ అడుగు కూడా వేలాడు అనమాట వాడు. అప్పుడు ఏం చేయాలి, భగవంతుడిని పాదాలు పట్టుకుంటే, ఇప్పుడు ఎప్పుడైతే భీముడు పాదాలు పట్టుకున్నప్పుడు తోక జరిపాడు కదా, అలాగా సంసారంలో కష్టాలు పడి ఇబ్బందులు పడేవాడు భగవంతుడు పాదాలు పట్టుకోవాలి. ఏదైతే ఈ కథ ఉందో ఈ కథకు అదే నిదర్శనం అనమాట. అలా భీముడు అడుగుతాడు అప్పుడు, అన్నయ్య అంటే అన్నగారు అవుతారు ఆంజనేయ స్వామి భీముడికి. సీతాదేవికి చూపించినటువంటి ఆ విశ్వరూప దర్శనం నాకు కూడా చూపించమని అడుగుతారు. అప్పుడు రెండోసారి విశ్వరూప దర్శనం చూపిస్తారు భీముడికి. అలా 2 సార్లు విశ్వరూప దర్శనం ఆంజనేయ స్వామి వారు చూపించారు పంచముఖ స్వరూపంగా. వందేవా నరనారసింహ ఖగరాటని మంచి ఆ పంచముఖ ధ్యాన శ్లోకం. ఎవరైతే పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తారో వారికి పాంచభౌతికమైనటువంటి, అంటే ఈ పంచభూతాలలో ఎక్కడా కూడా ఎదురు అనేది ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళినా విజయమే లభిస్తుంది. అలాగే చాలా మంది గుమ్మానికి పెట్టుకుంటారు ఇళ్ళకి, అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క రక్ష కోసం. అలాగే వాస్తుకు కూడా బయట ఎప్పుడైనా అంటే వీధి పోట్లు అలాంటివి ఉన్నప్పుడు కూడా వినాయకుడి విగ్రహం లేదా వినాయకుడి ఫోటో పాటు ఈ ఆంజనేయ స్వామిని కూడా పెట్టుకుంటారు. పెట్టుకోవడం వల్ల ఏంటయ్యా అంటే బయట నుంచి వచ్చేటటువంటి చెడు మన ఇంటి మీదకి రాకుండా ఆ ఆంజనేయ స్వామి వారు, పంచముఖ ఆంజనేయ స్వామి వారి శక్తి, మామూలు ఆంజనేయ స్వామి వారు అంటే మామూలు శక్తి, పంచముఖ ఆంజనేయ స్వామి శక్తి అంటే ఇంక తిరుగులేదు దానికి. కాబట్టి అటువంటి తిరుగులేని శక్తి మనకి, మన కుటుంబానికి రక్షగా ఉంటుంది. కాబట్టి పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేస్తారు. అలాగే హనుమాన్ చాలీసా చాలా విశేషమైనటువంటి స్తోత్రం. ఎవరైతే ఉదయము సాయంత్రము 2 పూట్ల పారాయణం చేస్తారో వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఎటువంటి భయాలు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు. ఎందుకయ్యా అంటే రాముల వారికి ఎలాగైతే రాముడి యొక్క కష్టాన్ని నివారణం చేసి సీతని రాముణ్ణి కలిపాడో, అలాగా ఆంజనేయ స్వామి వారు మన యొక్క కష్టాలు నివారణం చేసి ఆనందం అనేటటువంటి రాముణ్ణి సీత అనేటటువంటి ఆత్మకి, అంటే రాములు వారు ఎవరు? పరమాత్మ. సీత అంటే జీవాత్మ, సీతాదేవి జీవాత్మ, రాములు వారు పరమాత్మ. ఈయన ఏం చేశాడు? సుందరాకాండలో జీవాత్మ పరమాత్మను చేరుకోవాలంటే ఏం కావాలి? భక్తి కావాలి. ఈ ఆంజనేయ స్వామి స్వరూపం ఏంటి? భక్తి స్వరూపమే కదా. ఈ భక్తి ద్వారా
ఎలాగైతే సీతమ్మ వారిని రాముల వారితోటి కలిపాడో అలాగ మనల్ని కూడా భగవంతుడికి దగ్గర చేరుస్తాడు ఆంజనేయ స్వామి. తన దగ్గరికి చేర్చుకుంటాడు. మనల్ని తన బిడ్డల్లాగా ఎప్పుడూ ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉంటాడు. నేను ఇందాక అన్నట్టు గురుగారు పీడకలలు అనేసి భయపడుతూ ఉండడం ఇవన్నీ పోవాలి అంటే ఇవన్నీ పోవాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణం ఆ. రాత్రిపూట పారాయణం చేస్తూ ఉమ్. ఆంజనేయ స్వామి వారి సింధూరం ఉంటుంది. రోజు చక్కగా ప్రతి ఇంట్లోనూ తల్లి తను బొట్టు పెట్టుకుని ఆ పిల్లలకు కూడా ఉమ్. ఆ సింధూరం బొట్టు పెడితే ఎటువంటి పీడకలలు కానివ్వండి, భయాలు కానివ్వండి, పిల్లలు రాత్రిపూట అరవడం, కేకలేయటం, మంచం నుంచి లేచి పడుతూ ఉంటారు, కొద్దిగా చికాకు చేస్తూ ఉంటారు. అటువంటి చికాకులన్నీ కూడా నివారణ అవుతాయి. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.